హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో గోధుమ పిండితో సింపుల్గా ఈజీగా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిన్నపిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇస్తే కనుక. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్ అన్నవి. దీనిలో అన్ని హెల్తీవన్నీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి వేసుకుందాము. తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం ఎండు కొబ్బరి, 2 ఇలాచి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పడదాం. షుగర్ పౌడర్ వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని ఈ మిశ్రమంలో కలుపుకుందాం. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుందాం. తర్వాత దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఒకవేళ నెయ్యి కాకుండా నూనె వేసుకుని అనుకునే వాళ్ళు నూనెని వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం ఉండలు కట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు కట్టాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండుగా చేసుకుందాము. దానిలో నుంచి ఒకటి తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని గట్టిగా ఒత్తకుండా చాక్తో లైట్గా ఒక షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మంచి షేప్ వస్తుందండి. ఎక్కువగా మీరు ఒత్తేస్తే కనుక షేప్ అన్నది సరిగ్గా రాదు. పిండిని అయితే మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పీసెస్ని అయితే దీనిలో వేసుకుందాం. పీసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుందాం. గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.